Sir? Sir? మీరా? ఏంటి మా గురించి ఏసీపీకి చెప్పడానికి వచ్చావా? అవును, ముందు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ తర్వాత మీ గురించి అడుగుదామని వచ్చా. ఏమడుగుతావు? నా భర్తకి ఈ ఏసీపీకి సంబంధం ఏంటి అని. నా భర్తకి మేఘనకి ఈ ఏసీపీకి సంబంధం ఏంటని అడుగుదామని వచ్చాను. ఆ ముగ్గురికి మీ ముగ్గురికి సంబంధం ఏంటి? నా కథ మీరు విన్నారనుకున్నాను, కానీ మీ కథలో నేనున్నానని నాకు ఇప్పుడే అర్థమైంది. ఫోటోషూట్ కోసం నేను సెలెక్ట్ చేసిన మేఘన ఆ తర్వాత 2 రోజుల్లో చనిపోయింది. ఎలా? ప్లీజ్ ఇప్పుడైనా చెప్పండి, అసలు ఏం జరిగింది? ముళ్ళ కంచె మీద ఆకుపడిన కథ నీది. ఆకే ఎగురుకుంటూ వెళ్లి ముళ్ళ కంచె మీద పడిన కథ మా మేఘనది. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, అనుకోకుండా కలిసాం. అలాంటి మా జీవితాల్లో ఒక రోజు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావరా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే. ఈ అమ్మాయి ఎవర్రా? మీకు చెప్పాను కదా, తను సూట్ కేసుతో వచ్చేసింది. సర్లే అని మన రూమ్కి తీసుకొచ్చేసా. ఓకే, లోపలికి వెళ్దాం రండి. ఏయ్ నువ్వు ఆగరా. లోపలికి ఎక్కడికి? డైరెక్ట్ గా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేద్దాం. హలో, పెళ్లిగిళ్ళి తర్వాత నేను ఇండియాలో నంబర్ 1 మోడల్ అవ్వాలి. దాట్స్ మై ఎయిమ్. ఓ అన్నగా ప్రామిస్ చేస్తున్నా, ఈ రోజు నుంచి నీ కలలు ఆశయాలు నెరవేర్చడానికి మేమున్నాం. అవును, గేటు దూకి బయటకు వచ్చి పారిపోబోతుంటే పోలీసులు మమ్మల్ని వెంబడించేసరికి మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం తిరిగి మళ్ళీ మీ ఇంటికే వచ్చాం. మేము ఎక్కడైతే రాహుల్ని చంపేశామో అక్కడ అతని శవం లేదు. అది చూసి షాక్ అయ్యాం. ఇంతలో నువ్వు మమ్మల్ని చూసేశాం. మేం చంపిన రాహుల్ని నువ్వు చంపావని చెప్పేసరికి అది విని ఇంకా షాక్ అయ్యాం. ఆ తర్వాత నీ కథ విన్న మాకు బాధ అనిపించింది. మా మేఘన గుర్తొచ్చింది, నీ మీద జాలేసింది. చెయ్యని నేరానికి దోషులుగా శిక్ష అనుభవించాం. మేం చేసిన నేరానికి నువ్వెక్కడ శిక్ష అనుభవిస్తావోనని నీకు హెల్ప్ చేయడం కోసం రాహుల్ శవాన్ని కాల్చే వరకు నీతోనే ఉన్నాం. ఇప్పుడు చెప్పు, రాహుల్ లాగానే ఆ ఏసీపీని కూడా చంపాలా వద్దా? చంపేయండి. అక్కడేం దాక్కుంటారా? బయటికి రండ్రా. మీరు నన్ను చంపడం కాదురా, మీరే నా చేతిలో కుక్క చావు చావబోతున్నారు. ఎప్పుడైతే మీరు జైల్లో నుంచి తప్పించుకోరాగానే రాహుల్ చనిపోయాడో అప్పుడే నాకు తెలుసురా, వాణ్ణి చంపింది మీరేనని. మీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని కూడా నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా. ఇవాళ ఏమైనా సరే మిమ్మల్ని వదిలేది లేదు. మీతో పాటు దీన్ని కూడా వేసేస్తా. అప్పుడు మేఘన, ఇప్పుడు విద్య.
రేయ్, రేయ్. మర్డర్ మానభంగం చేసి జైలు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీలో అరవకు. బయట పోలీసులు మా కోసం వెతుకుతున్నారు. ఒకే ఒక్క గంట నువ్వు గనక ఏమైనా అరిచావో చంపేస్తాం. నా హస్బెండ్ బయటకు వెళ్ళారు. ఎనీ టైం రావచ్చు. వచ్చింది పోలీసులైనా ఎవరైనా సరే, మేము ఇక్కడ ఉన్నామని ఎవరికైనా చెప్పావో